హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సగా ఛానల్. ఈరోజు మనం శారీ క్యాన్సర్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే మీకు కొత్త వీడియోస్ పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది. శారీ క్యాన్సర్ని ధోతి క్యాన్సర్ అని కూడా అంటారని ఎంతమందికి తెలుసు? అంటే ఈ వీడియో ఆడవారికి కాదు, మగవారికి కూడా ముఖ్యమైనదని తెలుసుకోండి. సైంటిఫికల్గా శారీ క్యాన్సర్ని స్క్వామస్ సెల్ కార్సినోమా అని అంటారు. ఇండియాలో అన్ని క్యాన్సర్లతో పోల్చుకుంటే ఇది 1% కన్నా తక్కువగానే నమోదవుతుంది. అందులో ముఖ్యంగా 50 పైన వయసు ఉన్న ఆడవారికి వస్తుందంటూ నమోదు చేయటం జరిగింది. ఇది ఆడవారికే కాదు, మగవారిలో కూడా గట్టిగా ధోతి కట్టేవారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆడవారిలో మామూలుగా శారీ పెట్టికోటు కట్టడానికన్నా కూడా గట్టిగా కట్టి రోజంతా వేడిలో కష్టపడే వారికి మొదట దురద, ర్యాషెస్, నడుము చుట్టూ రావటం జరుగుతుంది. కానీ ఇది ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో అక్కడ క్యాన్సర్ సెల్ మొదలవటం జరుగుతుంది. హిస్టరీలోకి వెళ్దాం. దీని హిస్టరీ గురించి మాట్లాడితే 1945లో అంటే మనం స్వతంత్రం రాకముందు కానాల్కోర్ మరియు సూర్యాబాయి దీని గురించి చెప్పడం జరిగింది. వారు మొదట దీని ధోతి క్యాన్సర్గా పేర్కొన్నారు. కానీ సైంటిఫిక్గా ప్రపంచం ముందు చెప్పింది మాత్రం 2012లో డాక్టర్ పటేల్ మరియు వారి బృందం బాంబే హాస్పిటల్ నుంచి వారి పత్రిక ద్వారా పేర్కొన్నారు. ఇప్పటి వరకు శారీ క్యాన్సర్ మీద ఎన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. మొదటిది 2012లో జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్ రీసెర్చ్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం 70 సంవత్సరాల కూలీ పని చేసుకునే ఆవిడే తన నడుం పైన 1.5 సంవత్సరంగా గడ్డలాగా ఉందని ట్రీట్మెంట్ కోసం మధ్యప్రదేశ్లోని రివా హాస్పిటల్కి వెళ్ళగా పరీక్షలు చేసి చూడగా అది క్యాన్సర్ అని తెలిసింది. రెండవ కేసు 2014లో 60 సంవత్సరాల ఆవిడికి, మూడవ 4వ కేసు 2015లో 85-60 సంవత్సరాల ఆవిడికి, 5వ కేసు 2019లో 60 సంవత్సరాల ఆవిడికి మరియు చివరి కేసు 2020లో 65 సంవత్సరాల ఆవిడికి శారీ క్యాన్సర్కి నిర్ధారించడం జరిగింది. ఈ కేసులన్నీ మనం గమనిస్తే మనకి క్లియర్గా 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఏజ్ ఉన్న వారికి మాత్రమే ఈ శారీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా రిపోర్ట్ అయిన అన్ని కేసులు కూడా ఆడవారు వారి చిన్న వయసు నుండి శారీ కడుతున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాకుండా చూడాలో ఒకసారి చూద్దాం. మొదటగా శారీకున్న పెట్టికోట్ నాడ టైట్గా కాకుండా లూజ్గా కట్టుకోవాలి. ఒక ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో శారీ పెట్టికోట్ని కడితే ర్యాషెస్ రాకుండా నివారించవచ్చు. ఎప్పుడు కూడా పెట్టికోట్ నాడ కట్టే ప్లేస్ని క్లీన్గా ఉంచుకోవటం ఉత్తమం. తరచుగా నడుముని చెక్ చేసుకోవడం వల్ల కూడా ఈ శారీ క్యాన్సర్ని నివారించవచ్చు. శారీ పెట్టికోట్లో నాడా కాకుండా బెల్ట్ అండ్ ఎలాస్టిక్ మోడల్ యూజ్ చేయొచ్చు, కానీ వాటిని కూడా లూజ్గా వేసుకోవటం మంచిది. పైన చెప్పిన కేస్ రిపోర్ట్ సిమ్టమ్స్ మీరు గమనించిన ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే శారీ క్యాన్సర్ గురించి కంప్లీట్ సైంటిఫికల్ ప్రూవ్డ్ డీటెయిల్స్. దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పైన చెప్పిన ప్రికాషన్స్ మాత్రం పాటిస్తే దీన్ని నివారించవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైకు, మీరు ప్రేమించే వారికి చెప్పాలనుకుంటే షేరు, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంటు, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబు, ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలనుకుంటే బెల్ ఐకాను కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.